8వ రోజు నిన్నటికి కంటిన్యూషన్ అండి. నీలారెప్ప గారి ప్రయాణం. నేను సాధన చేసి నా పాపకర్మల నుండి విముక్తి పొందే లోపల మరణిస్తే నా గతేమిటి అని నేను అనుమానంతో ధైర్యం చేసి అడిగాను. ఈ లోపల నువ్వు చావని హామీ ఇస్తున్నాను అని ఆయన దృఢంగా పలికారు. నీవు శక్తివంతుడివి కనుక నీవు తలుచుకుంటే నేనిచ్చే ఉపదేశంతో ఈ జన్మలోనే ముక్తిని పొందగలవు. నా సంప్రదాయం మిగతా వారి కంటే కొంచెం భిన్నమైనది. ఇందులో మనం అతీతమైన దివ్యశక్తుల నుండి నేరుగా శక్తిని పుంజుకోగలము అన్నారు. అలా మళ్ళీ వాగ్దానాన్ని పొందాక నేను కట్టుకోవలసిన ఇంటి వివరాలను అడిగి పట్టుదలతో పని ప్రారంభించాను. ఇప్పుడు గతాన్ని ఆలోచించుకుంటే నా గురువు గారు ఒకే దెబ్బతో 2 పక్షులను సాధించినట్లు తెలుస్తుంది. ఆ ప్రాంతంలో ఆయన ఒక ప్రదేశంలో ఇల్లు కట్టాలని అనుకున్నారు. కానీ ఆయనతో సంప్రదించని ఇతర వర్గాల వారి దృష్టిని తన అభిష్టం నుంచి మళ్లించటానికి నా చేత వేరువేరు చోట్ల ఇల్లు కట్టించ ప్రారంభించారు. అంతేకాకుండా అలా నా చేత శ్రమ చేయించడంలో నా పాపకర్మను వీలైనంత ఎక్కువగా క్షాళనమయ్యేలాగా చేశారు. ఆయన చేయదలుచుకున్న కార్యాలవే. చివరకు ఆయన అనుకున్న 2 లక్ష్యాలను సాధించారు. సో మాస్టర్స్, చాలామంది అనుకుంటారు కష్టాలు పడే వాళ్ళని, బాధలు పడే వాళ్ళని, అనారోగ్యంతో ఎక్కువ బాధపడే వాళ్ళని చూసి జాలి పడుతూ ఉంటారు. వాళ్ళు ఏదో చాలా తక్కువైనట్టు, వాళ్ళు అనామకులైనట్టు, అసలు చాలా తేలిక చూపుతో చూస్తూ ఉంటారు. యాక్చువల్లీ తెలుసుకోవాలి అంటే ప్రస్తుతం సంపదతో మునిగి తేలుతున్న వాళ్ళు పైకి వెళ్ళినాక ఒక పేదవాడు, ఆకలితో అలమటించిన వాడు, ఆర్థిక బాధలు, లేమితో జీవనం చేసిన వాడికి విలువ పైన ఎక్కువ. ఇక్కడ సంపద ఉన్న వాడికి విలువ ఎక్కువ. వాడేమి అవసరంలో ఆదుకోడు. కనీసం ఇంటికి వెళ్తే సోఫాలో కూర్చుంటారేమో అని చెప్పి సోఫా వరకు కూడా రానివ్వరు, మంచినీళ్ళు కూడా ఇవ్వరు. అలాంటి వాడి కోసం చొంగలు కారుస్తూ ఉంటారు. పలానా ధనవంతుడు తెలుసు అంటే వీడికేవో మెడల్స్ వచ్చేసినట్టు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ మాస్టర్స్, వాడి సంపద వాడికుంది, వాడి గొప్ప వాడికి. వాడి గొప్పని నీ గొప్పగా తీసుకుంటున్నావంటే నువ్వెంత దిగజారిపోయి ఉన్నావు. సమాజం కొంచెం ఎరుకతో ఉంటే ఎంత బాగుంటుంది. స్టేటస్ సింబల్ అయిపోయింది ఇప్పుడు. స్టేటస్ ఉంటేనే మాట్లాడతారు, స్టేటస్ ఉంటేనే కలుపుకుంటారు, లేదంటే వాళ్ళెవరో అంటరాని వాళ్ళు. అసలు స్టేటస్ అంటే ఏంటి? మరణానంతర ప్రయాణం ఉంటుంది చూడండి. ఇక్కడ అతి ఖరీదైన కారుల్లో, ఇప్పుడు ఫ్లైట్లలో ఎక్కువ వెళ్ళటం వింటున్నాము. తిరుపతి వెళ్ళింది, తిరుపతి నుండి బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిందని చెప్పరు, ఫ్లైట్లో వెళ్ళిందని చెప్తారు. అంటే అక్కడ నీ సౌకర్యం కోసం నువ్వు ఫ్లైట్లోకి వెళ్ళావు, అది నీకు గొప్పేమో, ఎదుటివాడికి కాదు కదా. అది స్పెసిఫిక్గా అడ్రస్ చేస్తున్నారంటే మానవాళి దృష్టికోణం ఎంత దురదృష్టకరంగా ఉందో తెలుస్తున్నది. మరణం తరువాత నువ్వు వెళ్తావు చూడు, ప్రయాణము నీకోసం దిగి వస్తారు చూడు ఉన్నతమైన మాస్టర్స్. ఆ ప్రయాణం ఉంటుంది చూడండి, అది చాలా ఉన్నతమైనది. దానికోసం పాటుపడాలి. అంతేగాని ఇక్కడ 4 రోజులు చెప్పుకుంటారు, 5వ రోజు వాడు చచ్చిపోయినా కూడా మర్చిపోతారు. ఎంతో మహానుభావులు మరుగున పడిపోయారు చరిత్రలో. సో అండి, ఇక్కడ ప్రక్షాళన, కర్మ ప్రక్షాళన ఆ గురువు ఆ శిష్యుడికి ఎలా చేస్తున్నాడు? ఒక కష్టం, ఒక బాధలోనే కర్మ ప్రక్షాళన ఉంది. దాన్ని మనసుకు తీసుకోకుండా హృదయంతో తీసుకుంటే చాలా సులువైపోతుంది. నిజంగా పత్రి సార్ ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరిని చదవమన్నారు.
ఈయన మాస్టర్ గారు చాలా హ్యాపీగా, ఈజీగా, సులువుగా అర్థమయ్యే విధంగా, చదవాలి అన్న ఆసక్తి కలిగించే విధంగా రాశారు. పుస్తకం రాయటం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే నేను ఒక రైటర్ని కాబట్టి నాకు ఆ అనుభవం తెలుసు. ఒక కథ, ఒక రచన బయటికి రావాలంటే దానికి ఎంతో స్కిల్స్ ఉండాలి. అలానే ప్రతి పుస్తకము ఉన్నతమైనది అనే చెప్పుకోలేము. ఒక్కొక్క పుస్తకం చదువుతూ ఉంటే ఆ శక్తి కూడా మనకు అనుభూతి చెందుతూ ఉండగలము. ఇప్పుడు ప్రస్తుతం మనం చేస్తున్న మీలారేప, యోగి స్వీయ కథ రెండు ఆడియోస్ చేస్తూ ఉంటే ఆ అనుభూతి అమృతంలా ఉంటున్నదండి. సో నా గురువు గారు నన్ను తూర్పు దిక్కుగా తిరిగి ఉన్న కొండ అంచుకు తీసుకువెళ్ళి అక్కడ వృత్తాకారంలో ఒక గృహాన్ని నిర్మించమని ఆజ్ఞాపించారు. అది సగభాగం పూర్తవగానే ఒకరోజు ఆయన వచ్చి బాగా ఆలోచించాక ఇప్పుడు తన మనసు మార్చుకున్నానని, కాబట్టి కట్టిన ఇంటిని పడగొట్టి మరలా ఎక్కడి నుండి తీసుకువచ్చిన రాళ్ళను అక్కడే చేర్చమని ఆజ్ఞాపించారు. తర్వాత ఆయన పడమర దిక్కుగా ఉన్న కొండ అంచుకు తీసుకువెళ్ళి చంద్రవంక ఆకారంలో ఒక ఇల్లు కట్టమన్నారు. మరలా పూర్వంలాగానే జరిగింది. ఆ ఇంటిని ఆ విధంగా కట్టమని చెప్పినప్పుడు తానేదో ధ్యానంలో ఉన్నానని, అందువల్ల అవి ఇంటిని పడగొట్టమని ఆయన చెప్పడంతో నేను రాళ్ళన్నిటినీ వాటి యథాస్థానానికి మరలా చేర్చవలసి వచ్చింది. మూడవ కట్టడం ఉత్తర దిక్కుగా త్రికోణాకారంగా కట్టమన్నారు. నేను కొంత ముందు చూపుతో ఇలా నిర్మిస్తూ పడగొడుతూ ఉంటే ధనము, కాలము వృధా అవుతుందని ఆయనకు సూచిస్తే తామిప్పుడు ప్రశాంత చిత్తంతో ఉన్నానని చెప్పిన మీదట నేను ఆయన ఆజ్ఞను శిరసావహించాను. మళ్ళీ నా భుజాలు రాళ్ల బండలను మోస్తుండగా కొత్త ఇల్లు రూపురేఖలు దిద్దుకుంటున్నది. నేను భయపడట్లే జరిగింది. ఇంటి నిర్మాణం సగం అవగానే ఒకరోజు చాలా చికాగ్గా మా గురువుగారు అక్కడికి వచ్చి ఇల్లు ఈ ఆకారంలో ఎందుకు కడుతున్నావని గద్దించారు. అయోమయంగా నేను కలతపడుతూ ఆయన ఆజ్ఞ ప్రకారమే అలా చేస్తున్నానని గుర్తు చేశాను. నేనేమీ అటువంటి ఆజ్ఞ ఇవ్వలేదు అని తారాస్థాయిలో ఆయన అరిచారు. ఒకవేళ అలా చెప్పానేమో, ఆ సమయంలో పరధ్యానంలో ఉండి అలా చెప్పానేమో అన్నారు. నేను ధైర్యం తెచ్చుకొని నేను పని ప్రారంభించక ముందే జాగ్రత్తగా ఒకసారి ఆలోచించమని, నేను చేసిన ప్రార్థన నాకు ఇల్లు కావాలని బాగా ఆలోచించి చెప్తున్నానని మీరు చెప్పిన మాట గుర్తుకు రావటం లేదా అని అడిగాను. అలాగైతే నేను చెప్పినట్లు సాక్ష్యం ఏంటి? ఈ మాయదారి ముక్కోణాకారపు ఇంట్లో నన్నుంచి నీ మంత్రాలతో నన్ను సంహరిద్దామనుకుంటున్నావా? ఇప్పటికే క్షుద్ర శక్తులన్నీ ఈ ఇంటి చుట్టూ మూగి ఉంటాయి. ఈ ఇంటిని పడగొట్టి రాళ్ళనన్నిటినీ యథాస్థానానికి చేర్చి ఈ ప్రదేశంను శుభ్రం చేస్తావా? చెయ్యి. నేను చెప్పినట్లు ఈ పని చేయకపోయావో నేను నీకు ఉపదేశం ఇచ్చేది లేదు అన్నారు. నా గురువు ఇప్పుడు ఎంతో కోపావేశంలో ఉన్నారు. ఆయన అనవసరంగా నన్ను కష్టపెడుతున్నట్లు తోచింది. అయినా నేను చేయగలిగింది ఏమీ లేదు కనుక ఒక్కొక్క రాతిని పెకలించి మరలా నేను తెచ్చిన గదిలోకి చేరవేస్తూ ఈయనను తృప్తిపరచడం నా వల్ల కాదని నిస్పృహ చెందసాగాను. అయినప్పటికీ ఆయన నుండి ఉపదేశం పొందటం నాకు అవసరం కనుక మారు మాట్లాడకుండా ఆయన చెప్పినట్లు చేయడమే నా కర్తవ్యమైంది. అప్పటికే నాకు 2 గోడల మధ్యగా పెద్ద పుండు ఏర్పడింది. అయినా ఆ గాయాన్ని నా గురువుగారికి చూపించడానికి ధైర్యం చాలలేదు. ఏమో దానితో ఆయన కోపం ఇంకెక్కువగా అవుతుందేమో. నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసుకోవటం కోసం నా గాయాన్ని చూపిస్తున్నాను అనుకుంటారేమో. ఆయన భార్యకు కూడా ఈ విషయం చెప్పలేదు. ఎలాగైనా ఆయనకు నచ్చజెప్పి నా ఉపదేశం ఇచ్చేలాగా ప్రయత్నించమని ఆమెకు బ్రతిమలాడుకుంటూ మౌనంగా నా పని నేను చేసుకుపోతున్నాను. కన్నతల్లి లాంటి ఆమె తన భర్తతో ఇల్లు కట్టడం విప్పటంతో నేనెంతో అలసిపోతున్నానని, ఏదో కొంతైనా నాకు బోధించమని ప్రార్థించింది.